తల్లిపాలు గడ్డలు కట్టకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఒకవేళ తల్లిపాలు గడ్డలు కట్టి ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఓకే శ్రావణి గారు, తల్లిపాలు గడ్డలు కట్టడం అనేది కొందరు మదర్స్లో జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే బేబీ పాలు ఫ్రీక్వెంట్గా తీసుకోకపోవడం వల్ల మెయిన్గా అంటే పాలు రొమ్ము లోపనే ఉండిపోయి అవి గడ్డలు కడుతుంది. బేబీకి ఫ్రీక్వెంట్గా పాలు ఇవ్వడం ఫస్ట్ మదర్ చేయాల్సిన పని. అది చేస్తే అసలు పాలు గడ్డలు కట్టవు. లేదు ఏదైనా సిచ్యువేషన్స్లో పాలు గడ్డలు కడితే మదర్కి చాలా పెయిన్ ఉంటుంది అండ్ రొమ్మంతా రెడ్ అవ్వడం కానీ ఆ గడ్డలు అవ్వడం కానీ అవన్నీ జరుగుతాయి. తర్వాత తనకి చాలా ఫీవర్, జ్వరంగా ఉండడం, చలి రావడము, పాలు గడ్డలు కట్టి ఆ తర్వాత ఇన్ఫెక్షన్ అయ్యి దాని నుంచి చీము రావడం ఇవన్నీ జరుగుతాయి. దాన్ని క్లాట్ డక్ట్ కానీ లేకపోతే మాస్టైటిస్ అని కానీ అంటారు. ఇవన్నీ జరగకుండా ఏం చేయగలుగుతాము అంటే ఫ్రీక్వెంట్గా తల్లి బేబీకి పాలు ఇవ్వడం, లేదా పాలు ఇవ్వలేని సిచ్యువేషన్స్లో పాలను తీసి భద్రపరచచ్చు, లేదా వేరే శిశువుకి ఇవ్వడం, ఇవన్నీ చేయొచ్చు. లేదు పాలు గడ్డలు కట్టాయి, తల్లికి మాస్టైటిస్ కానీ ఈ క్లాక్ డక్ట్స్ కానీ ప్రాబ్లం వచ్చేసిందంటే తను ఫస్ట్ ఇంట్లో చేయాల్సింది పెయిన్ ఉన్నా సరే ఆ పాలను ఎక్స్ప్రెస్ చేసేయడం, మళ్ళీ ఇంకా గడ్డలు కట్టకుండా చూసుకోవడం. లేదా ఒక హాట్ ఫర్మెంటేషన్ అంటే ఏదైనా వేడి క్లాత్తో తాను ఆ గడ్డలు కట్టిన ప్లేస్లో పెడితే ఆ పాలు గడ్డలు అనేది నిదానంగా కరిగి బయటికి తీసేయచ్చు. ఇంకా కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి మాస్టైటిస్ అయింది, పస్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మీరు డాక్టర్ని కలిసి యాంటీబయోటిక్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది.